అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన 4016 రూపాయలు అలాగే 6016 రూపాయల నిధులు లబ్ధిదారులకి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న కొత్త ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించిన కొత్త పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టు నెలలో ఇస్తున్నారు. ఈ ఆగస్టులో ఆసరా పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోని చివరి వరకు చూడండి, పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 50 నుండి 60 లక్షల మంది లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ చేయూత పథకం ద్వారా అందించేవి 4016 అయితే వికలాంగులకి మాత్రం 6016 రూపాయల పేరుతో వికలాంగుల పెన్షన్ అనేది సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఈ చేయూత పథకంలో చాలా కేటగిరీలు, దాదాపుగా 8 కేటగిరీలు ఉన్నాయి. ఇందులో వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు ఇలా ఉన్నారు. కానీ వికలాంగులలో మాత్రం కేవలం 40% అంగవైకల్యం కలిగిన వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6016 రూపాయల పథకం అనేది అందబోతుంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది అంటే 2016 రూపాయలు అందుకుంటున్న వాళ్ళు 4016 రూపాయల ఆసరా పెన్షన్ అందుకుంటున్నారు. అయితే అందుకోబోతారు. ఇప్పుడు 4016 రూపాయల ఆసరా పెన్షన్ అందుకునే వాళ్ళు 6016 రూపాయల ఆసరా పెన్షన్ అనేది అందుకోబోతారు అనమాట. అయితే ఇవి ఎప్పటి నుంచి అందుకోబోతారు అనే సమాచారం గురించి లోతైన మా విశ్లేషణ చేసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 2018-2019 సంవత్సరంలో ఆసరా పెన్షన్ పెంపు అనేది దాదాపుగా అక్టోబర్ నెలలో చేస్తే లబ్ధిదారుల చేతికి మాత్రం 2019 ఏప్రిల్లో వారు అందించడం జరిగింది. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను ఎలాగైనా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ ఆసరా పెన్షన్ని దసరా కల్లా ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన లబ్ధిదారుల వడబోత కార్యక్రమంపై పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా అన్ని కలెక్టరేట్లలో ఈ ఒక ప్రత్యేకమైన క్యాంపుని నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రజాపాలనలో దాదాపుగా 10 లక్షల వరకు అప్లికేషన్లని రాష్ట్ర ప్రభుత్వం వడబోసినట్లుగా తెలుస్తుంది. సుమారుగా ఈ 10 లక్షలలో 5 లక్షల వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఆసరా పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే 2 పెన్షన్లు పొందుతున్న వాళ్ళను కూడా 5,000 నుండి 10,000 వరకు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ పూర్తి ప్రక్రియ కొలికి రావడానికి ఇంకొక 20 రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఈ 20 రోజుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఈ 4016 రూపాయల ఆసరా పెన్షన్ అలాగే 6016 రూపాయల వికలాంగుల ఆసరా పెన్షన్ను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసుకోబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఆసరా పెన్షన్ పెంపు చేసి 2025లో లబ్ధిదారుల చేతికి అందించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇప్పటికే సమాచారం ప్రకారం 23,000 కోట్ల రూపాయల ప్రతిపాదనకు 15,000 కోట్ల రూపాయల బడ్జెట్నే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి ఈ నిధులకి సంబంధించిన ఈ ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు సేకరించాలని భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల కొత్త పెన్షన్ పథకం అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రారంభించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే మాత్రం ఆగస్టు నెలలో అందించే ఆసరా పెన్షన్ ఈ నెల 22వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యలో లబ్ధిదారులకు అందించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుండి అమలు కాబోతున్నాయి అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో రేషన్ కార్డుల మంజూరికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అదే టైంలో ఈ కొత్త ఆసరా పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతికి సంబంధించి మరో ఛాన్స్ని అయితే ఇచ్చారు. ఎవరికైతే జీరో బిల్ రావట్లేదో సంబంధిత మండల కేంద్రాలలో ప్రత్యేకమైన కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేసినట్లుగా సమాచారం ఇచ్చారు. సో ఆ కౌంటర్లకి సంబంధించి రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే మీ బిల్లుకి సంబంధించి ఏదైతే ఎలక్ట్రిక్ బిల్ ఉంటుందో అది, అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన జిరాక్స్, ఈ 3 పత్రాలను తీసుకుపోయి ప్రజాపాలనకి సంబంధించిన మరో జిరాక్స్, ఈ 4 దరఖాస్తులు తీసుకుపోయి మీ ఆ కౌంటర్లో సబ్మిట్ చేస్తే మాత్రం మీకు జీరో బిల్ రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఆసరా చేయూత పథకానికి సంబంధించిన ఇక లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా
లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.